ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్నాను. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును మనకు అనుగ్రహించి తిరిగి 2024వ సంవత్సరం 9వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, పరక్రమ గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. కీర్తన గ్రంథము 89వ కీర్తన 13వ చరణం. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. భక్తుడు ఏమంటున్నాడంటే, పరక్రమ గల బాహు నీకు కలదు. దేవుని హస్తము చాలా బలమైనది, అంతేకాకుండా ఆయన ఉన్నతమైనది. ఆ ఉన్నతమైనటువంటి బలముతో, హస్తముతో దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడు అంటే, ఆ హస్తము మనకి తోడుగా ఉంటుంది. ఆ హస్తము మనల్ని కప్పుతుంది. ఆ హస్తము ద్వారా మనకు స్వస్థత ఉంది. ఆయన హస్తమే మనల్ని హెచ్చిస్తూ ఉంటుంది. ఆయన హస్తము శత్రువులను చెదగొడుతూ ఉంటుంది. ఆయన హస్తము కింద, లేకపోతే ఆయన బాహు కింద మనము దినదినము కూడా, దినమెల్ల కూడా దాగుని ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవిందాం. ఆయన సన్నిధిని నిత్యము కూడా ఉన్నప్పుడు నిత్యము కూడా మనకి సంతోషము, ఆనందము ఉంటుందని లేఖనం సెలవిస్తోంది. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దేవా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానము దేవా, ఇదిగో తండ్రి, నీ బాహు కిందే మేము ఉంటున్నప్పుడు దేవా తండ్రి, ప్రభు యేసు, మీరు ఎంతగానో మమ్మల్ని ఆయా ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచే దేవుడు, నీకు వందనాలు. మా బిడ్డలను, కలిగిన ఆస్తిని, కలిగిన సంపదను, అలాగే కాపాడు ఇదిగో పొందుకున్న రక్షణను, అలాగే నన్ను ప్రభా, మీరు ఎంతగానో మమ్మల్ని ఆశ్రయించే తండ్రివి దేవా. ఇదిగో తండ్రి యేసు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇదిగో తండ్రి నాయన, మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపి చక్కటి పరిపాలన చేయడానికి మీరే తగిన జ్ఞానము, ఆలోచన మీరు ఇవ్వండి తండ్రి. ఈనాటి యవనస్తులు ఎంతోమంది నేను ప్రభా చెడిపోతున్నారు. ప్రభా, ప్రేమను ముసుగులో పడి దేవాదిగో తండ్రి త్రాగుడు, గంజాయి, పాన్ పరకు, డ్రగ్స్ దేవతండి, దీనివల్ల ఎంతోమంది చెడిపోతూ దేవతండి నాయన విచ్చలవిడిగా ఉంటూ ఉన్నారు. బిడ్డలు మీరు ఆకర్షించుకోండి, రక్షించుకోండి దేవాదిగో తండ్రి. బిడ్డని గొప్పగా మీరు ఆస్వాదించండి తండ్రి. వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉంది అయ్యా. వారి భవిష్యత్తు మీరు ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవాదిగో నేను ప్రభు. విదేశాలటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాలతో నింపండి దేవాతని. మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆస్వాదించండి. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి ప్రభు యేసు, రోగిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ప్రతి రోగిని కూడా స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలతో నింపండి దేవా. కోర్టు గొడవలు, కేసు గొడవలు కొట్టివేసి జైల్లో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల చేయండి. ప్రతి సేవకుడు, సేవకురాలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. వారి పరిచయం మీరు ఆశ్రయించండి, కుటుంబాలు దీవించండి. ఈ దినమంతా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.